తన సోదరుడు పవన్ కళ్యాణ్ తల్లిని నొప్పించకుండా పుట్టారని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. కళ్యాణ్ పుట్టినప్పుడు నొప్పులు వచ్చాయా అని మా అమ్మను అడిగా. వాడు పుట్టినప్పుడు నాకు కొంచెం కూడా నొప్పి లేకుండా పుట్టాడురా అని అమ్మ చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను. తల్లికి పురిటి నొప్పులే రానివ్వని పవన్ లాంటి నాయకుడు ప్రజల్ని ఇంకెంత బాగా చూసుకుంటాడు, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని తెలిపారు. ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నొప్పులు పడుతుంది. అదొక పునర్జన్మ అంటారు. అలాంటిది నేను మా అమ్మని అడిగా, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావమ్మా అని. మా అమ్మ అంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవాడు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా అన్న. గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేనేమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం.